చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చిన్న నడింపల్లి హరే రామ క్షేత్రం అనాథ ఆశ్రయంలో ప్రస్తుతం ఆశ్రయం ఉన్నచున్న వృద్ధాశ్రమంలో ప్రస్తుతం సుమన్ టీవీ ఉన్నారు. ఆశ్రయం పొందుతున్న వారి మాటల్లోనే విందాం. అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు భారతమ్మ. మేము ఐరాల దగ్గర పాతపాలె గ్రామం. నేను ఇక్కడ 1.5 సంవత్సరంగా ఉంటున్నాను. నాకేమీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని ఆశ్రయ విషయంలో కానీ అన్నీ సక్రమంగా బాగున్నాయి. ఇక్కడ అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఏ కొరత లేదు. మనసు ప్రశాంతంగా ఉంది. నాకు 6 మంది పిల్లలు, కానీ దూరంగా ఉంటున్నారు. నేను ఆశ్రయం కోరి ఇక్కడికి వచ్చాను. నన్ను బాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ ప్రశాంతతగా ఉంది. ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రశాంతతగా ఈ ఆశ్రమంలో ఏ కొరత లేకుండా సంతోషంగా గడుపుతున్నాం. అంటే కుటుంబీకులకు మిమ్మల్ని కలుస్తారమ్మా? వస్తారు. మా పిల్లలు కూడా వస్తూ ఉంటారు. చూసి వెళ్తా ఉంటారు. వాళ్ళు తెలిసే వచ్చాను. నేను ఇక్కడ ఆశ్రమం ఉందని తెలిసి వచ్చాను. ఈ ఆశ్రమం కోసం దాతలు ఎవరైనా ఉంటే ఈ ఆశ్రమానికి సహాయం చేస్తే బాగుంటుంది. ఆలోచించండి. అంటే ఇక్కడ మీకు ఆరోగ్యపరంగా ఏదైనా జబ్బులు వస్తే మీకు మందుల పరంగా అన్నీ మా సార్ చూసుకుంటారు. ఆరోగ్య విషయంలో కానీ మాకు ఆహార విషయంలో కానీ అన్ని సమృద్ధిగా సమస్తము మాకు ఆయన మాకు ఉచితంగా ఇస్తున్నారు. అన్ని సేవలు ఆయన చేస్తున్నారు మా సార్ గారు. మాకే కొరత లేదు. మేము ప్రశాంతంగా ఉంటున్నాము, సంతోషకరంగా ఉంటున్నాము. అందరితో అన్ని వసతులు బాగున్నాయి. ఏది కొరత లేదు. అన్ని వసతులు బాగున్నాయి. ఇంకా ఆశ్రమానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుంది. దాతలు దీన్ని చూసిన వాళ్ళు ఈ ఆశ్రమానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. మన నియోజకవర్గంలోనే ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. మా దృష్టి కూడా వచ్చింది. అలాంటి వారికి కూడా మీ ద్వారా తెలియపరుస్తాము. సుమన్ టీవీ ద్వారా తెలియపరుస్తాము. మంచిగా చూస్తున్నారు మీ సార్? మా సార్ బాగా చూసుకుంటా ఉన్నారు. మేము అనుభవం మీద చెప్తున్నాము. బాగుంది ఇక్కడ. నేను ఇంకా 2-3 ఆశ్రమాలు చూశాను, కానీ ఇక్కడ ఉంది అని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. అన్నిటికన్నా ఇక్కడ బాగుంది. అన్ని సౌకర్యాలతో బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. తన సొంత బంధువులాగా, సొంత వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిన్నమ్మలు, అట్లా మన బంధువులు మన వాళ్ళని ఆరాటంతో వచ్చి మాకు అన్ని సకల విధాల ఏమి కావాలని అడిగి పెట్టి మరి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏ వసతి కావాలమ్మా, మీకేం కావాలని అడిగి తెలుసుకొని మాకు పెడుతున్నారు. మాకు అన్ని విధాల సమస్తం సక్రమంగా బాగుంది. ఇక్కడ మేము సంతోషంగా ఉన్నాం. అందరూ కలిసి బాగున్నాం. ఇదండి ఆశ్రయంలో పొందుతున్న బాధితులు వారి అభిప్రాయం ఇలా ఉంది.